గోంగూర రొయ్యలు ఇలా చేస్తే ప్లేట్ మొత్తం నాకేస్తారు. ఎలా చేయాలో చూద్దాం రండి. కొద్దిగా గోంగూర, 5 పండు మిరపకాయలు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అవి దాంట్లో వేసి బాగా మగ్గించండి. పక్కన ఇంకొక కడాయి పెట్టి దాంట్లో రొయ్యలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించాలండి. దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఆ రొయ్యల్లోంచే నీళ్ళు వస్తాయండి. అది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన గోంగూర బాగా మగ్గిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని కచ్చాపిచ్చాగా దంచుకోండి. వీడియోలో చూపించిన విధంగా దంచుకోండి. తర్వాత మగ్గించుకున్న గోంగూర వేసి దంచుకొని పక్కన పెట్టుకోండి. ఒక పేస్ట్లా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి మనం ఉడికించి పక్కన పెట్టిన రొయ్యలు వేసి బాగా ఫ్రై చేయండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. మనం ఫ్రై చేసుకుంటున్న రొయ్యలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర యాడ్ చేసి బాగా కలిపి తాలింపు వేసి సర్వ్ చేసుకోండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.